టు మై ఛానల్. ఈరోజు మనం ఇన్ఫినిటీ లైన్ ఛార్జ్ గాస్లా అప్లికేషన్స్లో సెకండ్ది ఇన్ఫినైట్ లైన్ ఛార్జ్. చూస్తే సింపుల్గా ఉన్న డయాగ్రామ్ గీస్తున్నాను చూడండి. వై డైరెక్షన్, ఎక్స్ డైరెక్షన్, జెడ్ డైరెక్షన్. ఇక్కడ సిలిండర్ చూసుకుందాం. లైన్ ఛార్జ్ కాబట్టి ఇది ఒక లైన్ అనుకుంటే మూవింగ్ ఇలా మూవ్ అవుతుంది. ఫ్లక్స్ అనేది సర్క్యులర్ మోషన్, ఇది కూడా సర్క్యులర్ మోషన్ అవుతుంది. ఇన్ఫినిటీ లైన్ ఛార్జ్, ఇది ఇన్ఫినిటీ లైన్ ఛార్జ్. ఓకే, ఇప్పుడు మనం చూద్దాం. యూజింగ్ గాస్లా చాలా సింపుల్గా ఉంటుంది కాన్సెప్ట్ అనేది. చూడండి ఒకసారి. సై ఈక్వల్స్ టు, బై యూజింగ్ గాస్లా సై ఈక్వల్స్ మనకు తెలుసు క్యూ ఎన్క్లోజ్డ్ అని. దాన్ని ఈక్వేషన్ 1 అనుకుంటాం. ఓకేనా. క్యూ ఎన్క్లోజ్డ్ ఈక్వల్స్ టు క్యూ ఎన్క్లోజ్డ్ని క్యూ అనుకోవచ్చు. దాన్ని ఇంటిగ్రల్ లైన్ ఛార్జ్లో రాస్తే రోయల్ డిఎల్ కదా. ఇప్పుడు రోయల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎల్ ఇంటూ డిఎల్ క్యాన్సిలేషన్ అయితే, ఇంటిగ్రేషన్కి డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయితే రోయల్ ఇంటూ ఎల్ మిగులుతుంది. క్యూ ఈక్వల్స్ టు రోయల్ ఇంటూ ఎల్, దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా. బై ద ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సై ఈజ్ గివెన్ యాజ్ సై ఈక్వల్స్ టు మనకు ఫార్మ్ అవుతుంది. సై ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ డి డాట్ డిఎస్ సర్ఫేస్ ఛార్జ్లో. ఇప్పుడు మనం సేమ్ సై ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎస్ డి. ఇప్పుడు డిఎస్ ఈక్వల్స్ టు మనకి ఏది తెలుసు, రో d5 dz ఇంటూ ఏ రో. ఫ్రమ్ దేనివల్ల ఎలా రాసామంటే ఫ్రమ్ సిలిండ్రికల్ కోఆర్డినేట్ సిస్టమ్. చాలా ఇంపార్టెంట్ అండి ఇది. కార్టీజియన్, సిలిండ్రికల్, స్పియర్, ఈ మూడు మేము ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఒకసారి చూడండి సింపుల్గా. అవి వస్తే కానీ ఇవి మనం సాల్వ్ చేయలేం. ఓకేనా. డిఎస్ ప్లేస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం. రో d5 dz ఇంటూ ఏ రో. సై ఈక్వల్స్ టు డబుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫై అండ్ జెడ్. ఫై డైరెక్షన్ మనకు తెలుసు 0 to 2π అని. జెడ్ డైరెక్షన్ 0 to l, జెడ్ ఈక్వల్స్ టు 0 to l. డి రో ఏ రో, యూనిట్ వెక్టర్ ఏ రో కాబట్టి డీనే మనం డి రో ఏ రో కింద రాసుకున్నాం. ఇంటూ రో d5 dz ఆఫ్ ఏ రో. డీని మనం ఎలా రాసామంటే డి రో విత్ యూనిట్ వెక్టర్ ఏ రో. ఇది ఒకసారి గమనించండి. ఇవే లాస్ట్లో కూడా మనం మళ్ళీ మారుస్తున్నాం. అప్పుడు ఏంటవుతుంది, సేమ్ యూనిట్ వెక్టర్ ఈక్వల్స్ టు 1 క్యాన్సిల్ అయిపోయింది. సై ఈక్వల్స్ టు డి రో అండ్ రో డి రో బై కాన్స్టెంట్ బయటికి తీసుకొచ్చేస్తే ఇంటిగ్రేషన్ ఆఫ్ d5 0 to 2π ఫై డైరెక్షన్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to l dz డైరెక్షన్. మన ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే సై ఈక్వల్స్ టు రో డి రో d5 ఈక్వల్స్ టు 0 to 2π ఫై 0 to 2π జెడ్ డిఫరెన్షియల్ ఇంటిగ్రేషన్ 0 to l ఇంటిగ్రేషన్ చేస్తే. ఓకేనా. ఇప్పుడు మన అప్పర్ లిమిట్ మైనస్లో లిమిట్స్ యాడ్ చేస్తే సై ఈక్వల్స్ టు రో డి రో 2π l, అప్పర్ లిమిట్ మైనస్ లో లిమిట్ చేస్తే వస్తుంది. దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 and 3 into equation 1, we get rho d5 2π l ఈక్వల్స్ టు ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తే డిఎల్ రోయల్ ఇంటూ ఎల్ కదా. ఓకేనా. ఇక్కడ మనకి క్యాన్సిల్ అయింది, ఎల్ క్యాన్సిల్ అయిపోద్ది. డి రో కావాలి మనకి. డి రో ఈక్వల్స్ టు రోయల్ బై 2π ఇంటూ రో. ఈ 2π ఈ రో ఇది ఇటు సైడ్ మూవ్ చేసాం, మూవింగ్ టు రైట్ హ్యాండ్ సైడ్. ఓకేనా. అప్పుడు మనం యూనిట్ వెక్టర్ యాడ్ చేస్తాం.
డి రో ఏ రో ఈక్వల్స్ టు రో ఎల్ బై 2π ఇంటూ రో యూనిట్ వెక్టర్తో మల్టిప్లై చేద్దాం. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, డి కింద రాసుకోవచ్చు కదా. డి ఈక్వల్స్ టు డి రో ఏ రో కదా, డి రో ఏ రో ప్లేస్లో మనం డి సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఈక్వల్స్ టు రో ఎల్ బై 2π రో ఇంటూ ఏ రో. ఓకేనా. ఇప్పుడు దీన్ని బట్టి సబ్స్టిట్యూటరీ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు, అలాగైనా చేసుకోవచ్చు. చూడండి చూపిస్తాను. సబ్స్టిట్యూటరీ ఈక్వేషన్ ఏంటి, డి కాబట్టి ఎప్సిలాన్ ఇంటూ ఈ ఈక్వల్స్ టు రో ఎల్ బై 2π రో ఇంటూ ఏ రో. మనకి ఈ కావాలి. ఈ ఈక్వల్స్ టు చూడండి, ఈ ఈక్వల్స్ టు రో ఎల్ బై 2π ఎప్సిలాన్ ఇంటూ పై రో ఇంటూ రో ఇంటూ ఏ రో. ఇది మన ఫైనల్ ఈక్వేషన్. ఎప్సిలాన్ నాట్ కాదు, ఎప్సిలాన్ ఆర్ ఎప్సిలాన్ నాట్ ఇన్ ఫ్రీ స్పేస్ అని అనుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.